రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రేపు ఉదయం 10 గంటలకి నర్సరావుపేట మార్కెట్ యార్డు వద్ద నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు కార్మిక కర్షక ఐక్యత బైక్ ర్యాలీ జయప్రదం చేయాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మున్సిపల్ బంగ్లాలో కరపత్రాల ఆవిష్కరణ చేశారు. యజమానులకు బానిసలుగా చేసే లేబర్ కోడ్లను నిరసన కార్యక్రమాన్ని వర్ధిల్లాలి. కార్మిక సంఘాల ఐక్యత, కార్మిక రైతు సంఘాల ఐక్యత, కార్మిక రైతు సంఘాల ఐక్యత. డౌన్ డౌన్ నరేంద్ర మోడీ, డౌన్ డౌన్ నరేంద్ర మోడీ. రద్దు చేయాలి లేబర్ కోడ్లను పటిష్టంగా. దేశవ్యాప్తంగా రేపు జరగబోయే బైక్ ర్యాలీకి సంబంధించి సిఐటి మిత్రులు వేసినటువంటి కరపత్రాన్ని ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది. ముఖ్యంగా కార్మికులు పోరాడి సాధించుకున్న అనేక హక్కులని హరించేలాగా 4 లేబర్ కోడ్ లాగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకురావటం, అది అమలు చేస్తామని ముందుకు తీసుకురావడం చాలా దుర్మార్గం. కార్మికుల్ని బానిసల్లాగా ఎడ్డి చాకరీ చేయించుకునేలాగా పని గంటల విషయంలో కావచ్చు, కార్మిక సంఘాలు పెట్టుకునే విషయంలో కావచ్చు, అలాగే వాళ్ళ ఉద్యోగ భద్రత విషయంలో కావచ్చు, మొత్తం కూడా యజమానులకు అనుకూలంగా ఉండేటువంటి లేబర్ కోడ్లు అనేటువంటి చాలా ప్రమాదకరం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా భారతదేశ వ్యాప్తంగా భారత రాజ్యాంగం అమలు జరిగిన నవంబర్ 26వ తారీఖున రైతులు, కార్మికులు, ప్రజా సంఘాలు బైక్ ర్యాలీలు దేశవ్యాప్తంగా చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా మన పల్నాడు జిల్లా నర్సరావుపేటలో కూడా బైక్ ర్యాలీని ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు, కార్మిక రైతు సంఘాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా సిఐటియు కార్మిక సంఘం పెట్టిన కరపత్రాన్ని ఈ రోజు విడుదల చేయడం జరిగింది.